జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కిష్టంపేట, కుమ్మరిపల్లి, కొత్తపేట గ్రామాల్లో వర్షం వల్ల నష్టపోయిన నువ్వు పంటను, మక్క చేలు, మామిడి తోటలు, వరి పంటలు పరిశీలించి నష్టపోయిన రైతులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బోగ శ్రావణి, బీజేపీ బీర్పూర్ మండల ఇన్ఛార్జి పడాల తిరుపతి మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ రైతుల మీద ప్రకృతి కన్నెర చేసిందన్నారు. మార్చిలో వడగళ్ల వానలు పడి పంట నష్టపోయిన రోజు రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో తిరిగి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు సైతం ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని చెప్పారన్నారు. కానీ ఈ రోజు వరకు ఒక్క రూపాయి సాయం అందించలేదని తెలిపారు. మరి మొక్కజొన్న కావచ్చు, వరి పొలాలు కావచ్చు, మరి నువ్వు కావచ్చు, మనం చూస్తున్న మొత్తం కూడా ఇది ఇరిగిపోవడం జరిగింది. ఇరిగిపోవడం వల్ల ఇదేంటంటే ఇంకొక 10 days అయితే క్రాపు కట్ చేసుకున్నటువంటి దశలో ఇరిగిపోవడం వల్ల మొత్తం కూడా తప్ప రూపకంగా ఇదవుతుంది. తప్పలు రావడం వలన మరి రైతుకు నష్టం జరుగుతుంది. సో ఈ నష్టం గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఫసల్ బీమా యోజన మరి అన్ని రాష్ట్రాలలో వర్తిస్తుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఫసల్ బీమా యోజన మరి ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నదో అది అలౌడ్ అయినందువల్ల ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. ఈ రైతుల నష్టాన్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు మరి దీన్ని పక్కకు పెట్టి, రైతుల బాధను పక్కకు పెట్టి, ఒకరేమో మహారాష్ట్ర పోయి రాజకీయం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ పేరుతోని మీటింగులు పెట్టుకొని అక్కడ రాజకీయం చేస్తారు. మిగతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా మరి ఇంత పంట ఈ రోజున కనిపిస్తూ ఉంది. ఆ పండిన పంట అకాల వర్షాలకు నేల రాలిపోయింది. కనీసం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిస్తే ఆ పండిన పంట మరి రైతుకి ఆ లాభం చేకూరుతుందా? మీరు అభివృద్ధి చేస్తున్నాం, మ్యాంగో మార్కెట్ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. నిజంగా చేస్తుంది దళారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారా? మ్యాంగోలు నిజంగా మామిడి రైతును అభివృద్ధి చేస్తున్నారా? మీరు దళారీ వ్యవస్థకే పట్టం కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మామిడి రైతు అనేవాడు నిజంగా లాభపడట్లేదు. మధ్యలో ఉన్న దళారులే లాభపడుతున్నారు, అది కూడా తక్కువ మంది. దళారీ వ్యవస్థకు మాత్రమే పట్టం కట్టి జగిత్యాల్లో ఉన్న నాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున మన కళ్ళ డాక్టర్ గారు ఉన్నారు. ఒక్కసారి కళ్ళ డాక్టర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ అనుడు కాదు, ఇంతమంది రైతులు 1000 ఎకరాల్లో పంటలు పండుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాయికల్ మండలంలో అత్యధికంగా మామిడి సాగు జరిగింది. అత్యధికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాలిన మామిడికాయలైనా కొంచెం దళారీ వ్యవస్థ వాళ్ళతో మాట్లాడి, మీకు అందరూ దగ్గరలోనే ఉంటారుగా, వాళ్ళకే మీరు పనులు ఎక్కువ చేసి పెడుతున్నారు కదా, వాళ్ళతో మాట్లాడి మా మామిడి రైతులకు కొంచెమన్నా అందులో ఓదార్పునివ్వండి, కొంచెమన్నా పరిహారం ఇప్పించండి. ఉన్నట్టుగా కట్టింగ్లు లేకుండా మామిడి రైతులకు కొనుగోలు జరిగేలా చూడండి అని మరొకసారి కూడా కోరుతా ఉన్నాను మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి. మరి రైతులందరికీ డెఫినెట్గా భారతీయ